ఇంకా ఏం కనిపిస్తున్నాయి అలావుద్దీన్ సంస్కరణలు? అలావుద్దీన్ మొట్టమొదటిసారిగా మనకు రాజ్యాన్ని మతాన్ని వేరు చేశాడు. మతపరంగా మనకు ఉలేమా అంటే పురోహిత వర్గం ఉంటారు. ఉలేమాలు అంటే పురోహితులు. వీళ్ళు తరచుగా పాలనా వ్యవస్థలో జోక్యం చేసుకుంటారు. సుల్తాన్ చేస్తున్న చట్టం అనేది ఖురాన్ ప్రకారం ఉందా లేదా అని చెప్పాల్సింది వీళ్ళు. అలావుద్దీన్ ఖిల్జీ వీళ్లకు పాలనా వ్యవస్థలో ప్రమేయం లేకుండా చేశాడు. ఆయన ఒక రకంగా నియంత, ఎవరి అధికారాన్ని ఆయన అంగీకరించడు. ఏ స్థాయికి వెళ్ళాడు అలావుద్దీన్ అంటే ఖలీఫా, ప్రపంచంలోని ముస్లింలకంతా మత పెద్ద ఖలీఫా వ్యవస్థనే అలావుద్దీన్ గుర్తించలేదు. ఖలీఫాని గుర్తించని ఒకే ఒక్క పాలకుడు ఒక రకంగా చెప్పాలంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఓకే, అందుకే అలావుద్దీన్ ఖిల్జీ ఒక దశలో ఒక గొప్ప స్టేట్మెంట్ కూడా ఇస్తాడు. I don't know what is good and what is bad, but definitely I will do what that serves the purpose of the majority. మంచేదో నాకు చెడ్డేందో మంచేదో నాకు తెలియదు, కానీ జనంకి ఎక్కువగా ఎవరికి ప్రయోజనం చేకూరుతుందో అటువంటిది ఖచ్చితంగా చేసి తీరుతా అని అంటాడు. ఇక్కడ అలావుద్దీన్ ఒక సెక్యులర్ అంటే లౌకికవాదిగా కనబడతాడు మనకు. ఇవి అలావుద్దీన్ గురించి మనం తెలుసుకోవాలి. 1315లో అలావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కఫూర్ చేత చంపబడ్డాడు. ఆయనకు ఏ విధేయుడిగా ఉన్నత స్థాయికి వచ్చాడో మాలిక్ కఫూర్, ఆ మాలిక్ కఫూరే అలావుద్దీన్కి విషప్రయోగం చేసి చంపాడు. మాలిక్ కఫూర్ భయంకర పరిపాలన సృష్టించాడు, రైన్ ఆఫ్ టెర్రర్. అలావుద్దీన్ ఖిల్జీ యొక్క కొడుకులు కిజ్రా మరియు కమలాదేవికి అలావుద్దీన్కి జన్మించినటువంటి వాడు కిజ్రా ఖాన్, మరియు అలావుద్దీన్ కమలాదేవికి జన్మించినటువంటి షాబుద్దీన్ వీళ్ళిద్దరిని కూడా మాలిక్ కఫూర్ చంపడం జరిగింది. ఈ భయంకర పరిపాలన తట్టుకోలేకనే మాలిక్ కఫూర్ యొక్క అంగరక్షకులు ఆయన నిద్రిస్తున్నప్పుడు ఆయన్ని చంపడం జరిగింది. ఇదంతా భయంకర పరిపాలన అన్నమాట. ఈ పరిస్థితులను చక్కదిద్దుతూ కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ ఈయన అధికారంలోకి రావడం జరిగింది. ముబారక్ ఖిల్జీ వంశంలో చివరివాడు అన్నమాట. ముబారక్ ఖిల్జీ అధికారంలోకి వచ్చి ఒక హిందువుగా ఉంటూ ఇస్లాంలోకి వచ్చినటువంటి వ్యక్తి. నాసిరుద్దీన్ ఖుస్రుని తన వజీర్ అంటే ప్రైమ్ మినిస్టర్గా నియమించుకున్నాడు. కొంచెం ముబారక్ ఖిల్జీకి అహంకారం కూడా ఎక్కువ. ముబారక్ ఖిల్జీ హయాంలో దేవగిరి అంటే దౌలతాబాద్ అంటాం, దేవగిరి సుల్తనత్ రాజ్యంలో పూర్తిగా కలిసిపోయింది. ఈ విజయంతో ముబారక్ ఖిల్జీ గర్విష్ఠిగా మారాడు. తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. సుల్తాన్ల చరిత్రలో ఖలీఫాగా ప్రకటించుకున్నటువంటి సుల్తాన్ ఎవడు అంటే ముబారక్ ఖిల్జీ అన్నమాట. ముబారక్ ఖిల్జీ ఏ వజీర్నైతే గొప్పగా అభిమానించాడో అంటే నాసిరుద్దీన్ ఖుస్రు, ఆ వజీరే ముబారక్ ఖిల్జీని చంపడం జరిగింది. ముబారక్ ఖిల్జీ యొక్క వజీర్ నాసిరుద్దీన్ ఖుస్రు ముబారక్ ఖిల్జీని చంపి నాసిరుద్దీన్ ఖుస్రు షా అనే బిరుదుతో అధికారంలోకి వస్తాడు. అధికారంలోకి వచ్చిన నాసిరుద్దీన్ ఖుస్రు షా హిందూ కాబట్టి ఇస్లాంలోకి వచ్చాడు, కాబట్టి హిందూ తత్వం ఇంకా పోలే ఆయనలో. అందుకని అధికారంలో రాగానే మసీదుల్లో విగ్రహాలను పెట్టాలి అని శాసనాలు వేశాడు. మసీదులో విగ్రహాలు పెట్టడం అనేది ఇస్లాంకు విరుద్ధం. అది అందుకనే తుగ్లకులు నాసిరుద్దీన్ ఖుస్రుపై తిరుగుబాటు చేశారు. తుగ్లక్ అనేది ఒక కుటుంబం. ఈ కుటుంబానికి పెద్ద గియాసుద్దీన్ తుగ్లక్, దీపాల్పూర్కి పాలకుడు, పంజాబ్లోని దీపాల్పూర్కి. ఆయన ఆధ్వర్యంలో తుగ్లకుల కుటుంబం తిరుగుబాటు చేసింది. తుగ్లకులు ఢిల్లీలో ప్రవేశించి నాసిరుద్దీన్ ఖుస్రుని చంపారు. ఇట్లా కొత్త వంశం తుగ్లకులు అధికారంలోకి రావడం జరిగిందన్నమాట. ఇప్పుడు తుగ్లక్ వంశానికి వ్యవస్థాపకుడు గాజీ మాలిక్. గాజీ అంటే ఫైటర్, గొప్ప పోరాట పటిమ ఉన్నవాడు అని, యోధుడు అని అర్థం అన్నమాట. గాజీ మాలిక్ గియాసుద్దీన్ తుగ్లక్ వంశ స్థాపకుడు అనమాట. 1320 నుంచి 25 దాకా ఈయన ఢిల్లీని పరిపాలించాడు. ఈయన కాలంలో ముఖ్యమైన సంఘటనలు ఏంది అంటే గియాసుద్దీన్ తుగ్లకాబాద్ అనే కొత్త పట్టణాన్ని నిర్మించాడు. ఇక్కడ ఢిల్లీ ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా విస్తరించబడుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనం సుల్తాన్లు నిర్మించిన కట్టడాల గురించి చెప్పట్లే, ఎందుకంటే మనకు వాస్తు అనేది ఒక సపరేట్ చాప్టర్గా మనం డీల్ చేస్తామన్నమాట ఇండో ఇస్లామిక్ సంస్కృతిలో.
అక్కడ ప్రస్తావిస్తాం. గియాసుద్దీన్ తుగ్లకాబాదును నిర్మించడం జరిగింది. ఈ తుగ్లకాబాద్లోనే గియాసుద్దీన్ తుగ్లక్ భారతదేశంలోనే మొట్టమొదటి సమాధి. గియాసుద్దీన్ తుగ్లక్ యొక్క సమాధి పూర్తిగా ఇస్లామిక్ శైలిలో నిర్మించబడినటువంటి మొట్టమొదటి సమాధి భారతదేశంలో. గియాసుద్దీన్ తుగ్లక్ సంస్కరణలు ఏంది అంటే, అలావుద్దీన్ హయాంలో భూమి శిస్తు 50% ఉన్నది. రైతాంగం ఒక రకంగా ఇబ్బందులు పడ్డారు. వారికి ఉపశమనం కలిగించే విధంగా గియాసుద్దీన్ తుగ్లక్ భూమి శిస్తును 1/10 తగ్గించాడు. అట్లాగే గియాసుద్దీన్ తుగ్లక్ పోస్టల్ సిస్టమ్, తపాలా విధానం, బట్వాడా అని అంటాం. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తపాలాను సేకరించడము, చేరవేయడం. ఇందుకు గాను గియాసుద్దీన్ తుగ్లక్ గుర్రపు రౌతుల్ని నియమించాడు. ఒక రకంగా పోస్టల్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవడానికి గియాసుద్దీన్ తుగ్లకే కారకుడవుతాడు అన్నమాట. గియాసుద్దీన్ తుగ్లక్ బెంగాల్లో తిరుగుబాటు ప్రారంభమైంది బెంగాల్లో. దాన్ని అణిచివేయడానికి బెంగాల్కు పోవాల్సి వచ్చింది. బెంగాల్కు వెళ్లే ముందు గియాసుద్దీన్ తుగ్లక్ ఆ కాలంలో గొప్ప సూఫీ యోగి. సూఫీలు అంటే హిందువులకి ముస్లింలకి ఇద్దరికీ కూడా పూజనీయులైనటువంటి యోగులు అన్నమాట. వాడు భారతదేశంలోనే సుప్రసిద్ధుడైన సూఫీ యోగి షేక్ నిజాముద్దీన్ ఆలియా యొక్క దీవెనలు తీసుకోవాలనుకున్నాడు. అందుకోసం నిజాముద్దీన్ని తనను వచ్చి ఆశీర్వదించమని కోరుతాడు. నిజాముద్దీన్ వచ్చి ఆశీర్వదించడానికి విముఖతను చూపుతాడు. గొప్ప యోగుల వద్ద ఆశీస్సులు కావాలంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని మన దగ్గరకు వచ్చి ఆశీర్వదించమని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ అనేటువంటివి స్టార్ట్ అయినాయి అన్నమాట. ఆ అభిజాత్యం ఒక రకంగా అహం దెబ్బతిన్నదన్నమాట. అందుకనే గియాసుద్దీన్ తుగ్లక్ నిజాముద్దీన్ ఆలియాకి హెచ్చరికలు జారీ చేస్తాడు. తాను బెంగాల్ నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీలో తనో లేదా గియాసుద్దీనో ఉండాల్సి వస్తుంది అని సుల్తాన్ హెచ్చరికలు జారీ చేశాడు. అందుకు బదులుగా నిజాముద్దీన్ ఆలియా భవిష్యత్ వాణిని వినిపిస్తాడు. సుల్తాన్ ఢిల్లీకి చేరుకోలేడు అని తన భవిష్యత్ వాణిని వినిపిస్తాడు. అది కూడా ప్రశ్నగా వచ్చింది. ఏ సూఫీ యోగి సుల్తాన్ ఢిల్లీకి తిరిగి రాడు అని చెప్పాడు అని అంటే నిజాముద్దీన్ ఆలియా. గియాసుద్దీన్ తుగ్లక్ బెంగాల్కు వెళ్ళడం జరిగింది. అక్కడ తిరుగుబాటు అణిచేశాడు. ఢిల్లీకి వచ్చే మార్గంలో గియాసుద్దీన్ తుగ్లక్ ఢిల్లీకి బయట ఒక ప్లేస్ ఉంది, కిలో ఖరీ అని ఒక ప్రదేశం, అక్కడ విశ్రమిస్తాడనమాట. సుల్తాన్కి వినోదం కలిగించడానికి సుల్తాన్ కొడుకు జునా ఖాన్ అంట. జునా ఖాన్ అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అసలు పేరు జునా ఖాన్. జునా ఏనుగుల పందాన్ని అంటే ఏనుగుల పోరాటాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ఏనుగుల పోరాటాన్ని చూస్తున్నప్పుడే పల్లకి కూలిపోయి ఒక ఏనుగు తొక్కి చంపేసింది సుల్తాన్ని. ఇట్లా సుల్తాన్ దుర్మరణం పాలైనాడు గియాసుద్దీన్ తుగ్లక్. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే సుల్తాన్ ఇట్లా చనిపోతాడు అని ముందే భవిష్యద్వాణిని వినిపించింది ఎవరు అంటే నిజాముద్దీన్ ఆలియా అన్నమాట. సుల్తాన్ మరణానంతరము ఆయన కొడుకు జునా అధికారంలోకి వచ్చాడు. మధ్యయుగ పాలకుల్లో అత్యంత వివాదాస్పదుడు, మోస్ట్ కాంట్రవర్షియల్ అంటాం. ఎందుకు ఇక్కడ వివాదాస్పదుడు అంటే మహామేధావి, అంతటి మేధస్సు ఇంకెవరికి లేదనమాట. ఒక రకంగా ఢిల్లీ సుల్తాన్లలోకెల్లా అత్యంత ప్రతిభావంతుడు, మేధస్సు కలిగిన వాడు ఎవరంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆయన యొక్క ప్రావీణ్యం ఎట్లాంటిది వివిధ రంగాల్లో అంటే గొప్ప గొప్ప పండితులు కూడా ఆయన సమక్షంలో చర్చించడానికి భయపడతారు. అంత పాండిత్యం ఉన్నటువంటి వాడు అనమాట. ముఖ్యంగా సామాన్య శాస్త్రాలు, మతపరమైనటువంటి గ్రంథాలు, అస్ట్రానమీ ఖగోళ శాస్త్రము, ఇట్లాంటి శాస్త్రాల్లో గొప్ప ప్రవేశం ఉన్నటువంటి వాడు. శాస్త్రాల మీద ఎంత ప్రవేశం ఉండేవాడు అంటే నిఘంటువులు రాస్తాడు, డిక్షనరీలు రాస్తాడు. అందుకనే మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎక్సలెంట్ లెక్సికోగ్రాఫర్ అంటాం. లెక్సికోగ్రఫీ అంటే నిఘంటువు, డిక్షనరీలు రాయడం అనమాట. డిక్షనరీ రాస్తున్నామంటే అర్థమైంది ఆ సబ్జెక్ట్లో నీకు తెలియంది లేదనమాట. అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. అట్లాగే ఆయన మేధస్సు, జ్ఞాపక శక్తి, అపారమైన జ్ఞాపక శక్తి ఉన్నవాడు. ఇంత మేధస్సు, జ్ఞాపక శక్తి ఉన్నా కానీ ఆయనతో సమస్య ఏమిటి అని అంటే విచక్షణా జ్ఞానం. అంటే కరెక్ట్గా చెప్తే
ఓకే, మనం కామన్ సెన్స్ అని అంటాం. ఓకే, ఇది ఇంగిత జ్ఞానం, కరెక్ట్ పదం ఇంగిత జ్ఞానం. బొత్తిగా లేనివాడు, ఎంతో ఎక్కువగా చదివాడు, కానీ సమస్య ఏంది, తన కాలానికంటే ఎంతో ముందున్నాడు. కాలానికంటే ఎంతో ముందున్న వాడిని సమాజం సహజంగానే ఒక రకం పిచ్చివాడిగా మొదలేస్తుంది. మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క సమస్యలు ఏమిటి అని అంటే, నెంబర్ 1 ఇంగీత జ్ఞానం లేకపోవడం, రెండోది తన కాలానికంటే ముందుగా ఊహించడం. ఇది ఈ సమస్యల వల్ల మొహమ్మద్ బిన్ తుగ్లక్ పిచ్చివాడిగా చిత్రించబడ్డాడు. వాస్తవానికి ఆయన మహామేధావి. మరి ఎక్కడ వచ్చినది సమస్య అంతా కూడా అంటే, ఇంకా కూడా కాంట్రవర్సీస్ ఏంటి, ఒకవైపేమో అత్యంత దయ కనబరుస్తాడు, ఇంకోవైపు అత్యంత కఠిన నిర్ణయాలు చేస్తాడు, ఒకవైపేమో గొప్ప లౌకికవాది. అట్లాంటి మొహమ్మద్ బిన్ తుగ్లకే వ్యక్తిగతంగా గొప్ప మతాన్ని అంటే ఇస్లాంని పాటించడం, చాలా సనాతనవాదిగా పాటిస్తాడు ఇస్లాంని. ఇవన్నీ ఏంటంటే వైరుధ్యాలు, దీన్నే మనం కాంట్రడిక్షన్స్ అంటాం. ఈ వైరుధ్యాల వల్లనే ఒక రకంగా తుగ్లక్ సంస్కరణలు అనేటువంటివి అపఖ్యాతి పాలైనాయి అన్నమాట. ఓకే, ఆయన వివాదాలకి కారణమైనటువంటి సంస్కరణలు ఏంది, కాంట్రవర్షియల్ రిఫార్మ్స్ ఏంటి అని అంటే, ముందుగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ గంగా యమున అంతర్వేది దోబ్ అంటాం, ఈ అంతర్వేదిలో భూమి శిస్తుని 40% చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, శిస్తు కట్టగలిగిన వాళ్ళు ఎక్కువ కట్టాలి, కట్టలేని వాళ్ళు తక్కువ కట్టాలి. ఇక్కడ తుగ్లక్ని మనం తప్పుపట్టలేము, ఎందుకంటే జస్ట్ ట్యాక్సేషన్, వ్యక్తి స్థాయిని బట్టి పన్నుల విధానం ఉండాలి. ఇది ఆయన ఆలోచన. గంగా యమున అంతర్వేదిలో ఉండే రైతాంగం గొప్ప ఐశ్వర్యవంతులు, వాళ్ళు అలావుద్దీన్ ఖిల్జీ హయాంలో 50% కూడా కట్టారు. గుజరాత్ దక్కన్లో ఉన్న రైతాంగం ఒక రకంగా చూస్తే బీదరికం అనుభవించేవాళ్ళు, ఎందుకంటే అక్కడ దిగుబడి తక్కువగా ఉంటుంది. అందుకనే అక్కడ మొహమ్మద్ బిన్ తుగ్లక్ 1/10 వంతే పంట శిస్తుగా నిర్ణయించాడు. గంగా యమున దోవాబ్లో మాత్రము, అంతర్వేదిలో మాత్రం 40% చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ సంవత్సరమే పంటలు విఫలమైపోయినాయి. ఏ సంవత్సరం అయితే ఆయన పంట భూమి శిస్తును పెంచాడో ఆ సంవత్సరమే పంటలు విఫలమైపోయినాయి. తుగ్లక్ లాంటి వాడు తన సంస్కరణ విఫలమైపోవడం సహించలేకపోయినాడు. ఎట్లన్నా సరే ప్రజలు 40% కట్టాల్సిందని పట్టుబట్టాడు. అందువల్ల సుల్తాన్ అపఖ్యాతి పాలైపోయినాడు. రెండవది ఏంది, ఆయన అపఖ్యాతి పాలు చేసిన సంస్కరణ అంటే, రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ అంటే దేవగిరికి మార్చడం. తుగ్లక్ ప్రకారము రాజ్యానికి రాజధాని నడిబొడ్డున ఉండాలి. తుగ్లక్ ప్రకారము ఢిల్లీ దేశ రాజధానిగా పనికిరాదు, ఎందుకంటే సరిహద్దులకు చాలా దగ్గరగా ఉంది కాబట్టి. పైగా తుగ్లక్లు కొత్త రాజ్యాలు అనేటువంటి ఏర్పరచుకున్నారు దక్కన్లో. గియాసుద్దీన్ తుగ్లక్ హయాంలోనే మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లు వరంగల్ను ఆక్రమించాడు, హోయసాల రాజ్యాన్ని ఆక్రమించాడు. అవన్నీ తుగ్లక్ రాజ్యంలో అంతర్భాగమైనాయి. అందుకే ఇంతకుముందు చెప్పా, ఎవరి కాలంలో సుల్తనత్ రాజ్యం గొప్పగా విస్తరించిందంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం. ఇంతగా విస్తరించిన రాజ్యానికి రాజధాని ఎక్కడో ఢిల్లీలో ఉండడం అనేది సమంజసం కాదు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రకారము దేశ రాజధాని నడిబొడ్డున ఉండాలి, అందుకు దేవగిరి అనువైన ప్రదేశం. ఈ కారణం చేతనే మొహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని దేవగిరికి మారుస్తూ ఆజ్ఞలు జారీ చేశాడు. కానీ అక్కడ జరిగింది ఏమిటనంటే, రాజధానిని మార్చాలంటే తన పాలక వర్గాలు రాజధానికి వెళ్ళిపోతే సరిపోయేది. కానీ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ ప్రజలు అందరూ ఢిల్లీ వదిలిపెట్టి దేవగిరికి పోవాలి అని శాసనం వేశాడు. ఆ కారణం చేత ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీరా ప్రజలు ఢిల్లీ నుంచి దేవగిరికి వచ్చేసరికి దేవగిరి పట్టణం చాలా చిన్నది ఉంది, ప్రజలకు పట్టలేదు ఈ పట్టణము. తిరిగి సుల్తాన్ అందరినీ ఢిల్లీకి వెళ్ళమన్నాడు. ఇటువంటి చర్య వల్ల సుల్తాన్ గొప్ప అపఖ్యాతి పాలైపోయినాడు. రాజధాని మార్పిడి అనేటువంటిది ఆయన అపఖ్యాతి చేసినటువంటి రెండవ సంస్కరణ అన్నమాట. అట్లాగే మొహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ అంటే కొన్ని నాణ్యాలను ముద్రించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఏంటంటే ఇక్కడ జరిగింది, ప్రపంచం మొత్తం మీద కూడా బంగారము వెండి కొరత వచ్చింది ఆ సమయంలో. ఈ బంగారము వెండి కొరతను అధిగమించడానికి ఈజిప్ట్లో తోలునే ద్రవ్యంగా చలామణి చేయడం ఇది స్టార్ట్ అయింది. చైనాలో పేపర్ కరెన్సీ వచ్చింది. పేపర్ని
మనము ద్రవ్యంగా ముద్రించడం జరిగింది. మొహమ్మద్ బిన్ తుగ్లక్ భారతదేశంలో రాగి నాణ్యాలు ముద్రించాలా అని అనుకున్నాడు. రాగి నాణ్యాలనే ద్రవ్యంగా అన్నిటికీ బంగారము వెండి కాకుండా ఒక రాగి నాణ్యానే అన్నిటికీ అంటే అన్ని వాల్యూస్తో అన్ని విలువలతో ముద్రించడం అన్నమాట. దీనికోసం తుగ్లక్ రాగి నాణ్యాలు ముద్రించడానికి ఆజ్ఞలు జారీ చేశాడు. దురదృష్టవశాత్తు ఈ రాగి నాణ్యాల మీద రాజ గుర్తు లేకుండా పోయింది. రాజగుర్తు లేకుండా నాణ్యం ముద్రించబడ్డది అంటే అది దొంగ నాణ్యంతో సమానము. ప్రజలందరూ కూడా ఇళ్లల్లోనే నాణ్యాలను ముద్రించారు. దానివల్ల ఏమైపోయింది, ఆర్థిక మాన్యం, హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. ఓకే, ఎవరి చేతిలో చూసినా కానీ దొంగ నాణ్యాలు ఉన్నాయి. దానివల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. ఇట్లా తుగ్లక్ను అపఖ్యాతి పాలు చేసినటువంటి మూడవ సంస్కరణ ఏంటి అంటే రాగి నాణ్యాల ముద్రణ. కానీ ఇక్కడ చాలా జాగ్రత్త గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తుగ్లక్ ముద్రించినటువంటి నాణ్యాలు నిజంగా రాగి నాణ్యాలా అంటే రాగి నాణ్యాలు కాదు. అవి రాగి ప్లస్ తగరము రెండు కలిపితే మనకు బ్రాంజ్ కంచు వస్తుంది. ఈ నాణ్యాలు యాక్చువల్గా కంచు నాణ్యాలు. ఓకే, కంచు నాణ్యాలు అయినాయి కాబట్టి రాజముద్ర పడలేదు వాటి మీద. ఓకే, అందుకని తుగ్లక్ నాణ్యాలు దొంగ నాణ్యాలు అయినాయి అన్నమాట. ఓకే, కౌంటర్ బ్యాండ్ కరెన్సీ. దానివల్ల ఇన్ఫ్లేషన్, ఆర్థిక మాన్యం ఎక్కువైపోయింది అన్నమాట. ఇక తుగ్లక్ని అపఖ్యాతి పాలు చేసినటువంటి నాలుగవ సంస్కరణ ఏంది అంటే తుగ్లక్ మధ్య ఆసియాలో ఉండేటువంటి ఖొరాసాన్ ఈ ప్రాంతాన్ని జయించాలనుకున్నాడు. ఆ ప్రాంతాన్ని ఎవరు జయిస్తారో వారికి మధ్య ఆసియా వర్తకం పైన పూర్తి ఆధిపత్యం వస్తుంది. దాని ద్వారా రాబడి ఎక్కువగా ఉంటుంది పనుల రూపంలో. కానీ దాన్ని ఆక్రమించాలా అంటే ట్రాన్సాక్సియోనా గుండా వెళ్ళాలి, ఈ ప్రాంతం గుండా వెళ్ళాలి. ట్రాన్సాక్సియోనాకి పాలకుడు తార్మా షరీన్. తుగ్లక్కి తార్మా షరీన్కి మధ్య ఒప్పందం కుదిరింది ఖొరాసాన్ని ఆక్రమించడానికి. ఆ ఒప్పందం మేరకు తుగ్లక్ సైన్యాలు సమకూర్చుకున్నాడు. కానీ చివరి క్షణంలో తార్మా షరీన్ మద్దతు ఉపసంహరించుకున్నాడు. విధిలేని పరిస్థితుల్లో తుగ్లక్ తన సైన్యాలను హిమాలయాలలోని కౌమాన్ జమీందారుపై పంపాడు. ఎప్పటి నుంచో కౌమాన్ జమీందార్ కట్టాల్సినటువంటి శిస్తు కట్టట్లేదు. జరిగింది ఏమిటి అంటే ఈ సైన్యాలన్నీ కూడా విపరీతమైన చలికి తట్టుకోలేక అక్కడ నాశనం అయిపోయినాయి. ఇది హిమాలయన్ బ్లండర్ అన్నమాట ఒక రకంగా. ఇట్లా తుగ్లక్ యొక్క సంస్కరణలు ఆయన్ని చాలా అపఖ్యాతి పాలు చేశాయి. అందుకనే పిచ్చివాడుగా కూడా ఆయన ముద్రించబడ్డాడు అన్నమాట. కానీ ఇట్లా చెప్పి వదిలేయడం తుగ్లక్ అన్యాయం అవుతుంది. ఎందుకంటే అది ఇంకొక వైపు చూడాల్సిన అవసరం కూడా ఉంది. మనం నాణ్యానికి ఇంకొక వైపు ఎట్లా కనిపిస్తాడు మనకు తుగ్లక్ అంటే గొప్ప మేధావి, గొప్ప సంస్కరణవాది. ఎక్కడ కనిపిస్తుంది ఇతర సంస్కరణల్లో అని అంటే తుగ్లక్ ముందుగా ఢిల్లీ పట్టణంలో జనాభా లెక్కల సేకరణ, అసలు ఢిల్లీ పట్టణంలో సెన్సస్ అనేటువంటిది మొట్టమొదటిసారి నిర్వహించింది మొహమ్మద్ బిన్ తుగ్లక్. అట్లాగే మొహమ్మద్ బిన్ తుగ్లక్ వ్యవసాయ రంగంలో కూడా గొప్ప సంస్కరణలు ప్రవేశపెట్టారు. వ్యవసాయానికే ఒక ప్రత్యేక శాఖ దివాన్ ఏ కోహీ అనేటువంటిది ఒక ప్రత్యేక శాఖ అన్నమాట. దీన్ని వ్యవసాయం కోసంగా ఆయన నిర్మించడం జరిగింది, స్థాపించడం జరిగింది. అట్లాగే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి అంటే రైతులకు రుణాలు ఇవ్వాలి. మొహమ్మద్ బిన్ తుగ్లక్ సాంద్బార్ అనేటువంటి రుణాలను మంజూరు చేశాడు. అలావుద్దీన్ ఖిల్జీ ఇచ్చిన తక్కావి రుణాలు, అవి ఎమర్జెన్సీ లోన్స్ అన్నమాట. వ్యవసాయాన్ని విస్తృతపరచడానికి ఇవ్వబడ్డ రుణాలు తక్కావి రుణాలు అన్నమాట. మొహమ్మద్ బిన్ తుగ్లక్ సతీ సహగమనం దీన్ని రద్దు చేశాడు అన్నమాట. సంస్కరణవాదం అంటే ఇదే ఒక సాంఘిక దురాచారం. అది దాన్ని రద్దు చేసినటువంటి మొట్టమొదటి పాలకుడు కూడా మొహమ్మద్ బిన్ తుగ్లక్. అట్లాగే మొహమ్మద్ బిన్ తుగ్లక్ గొప్ప లౌకికవాది. హిందూ పండుగలు ముఖ్యంగా దీపావళి దీన్ని మొట్టమొదటిసారిగా జరిపినవాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. హిందువుల ఆలయాలు దర్శించడం, ముఖ్యంగా శత్రుంజయ హనుమాన్ టెంపుల్ అన్నమాట, దీన్ని మొహమ్మద్ బిన్ తుగ్లక్ తరచుగా దర్శించేవాడు. గొప్ప జైన పండితుడు జనప్రభాసూరిని మొహమ్మద్ బిన్ తుగ్లక్ గొప్పగా ఆదరించాడు. ఇక్కడ ఆయన లౌకికవాదం కనిపిస్తుంది. అట్లాగే తుగ్లక్ గొప్ప న్యాయ దక్షత కలిగినటువంటి వాడు, నిష్పక్షపాతమైనటువంటి తీర్పులు ఇచ్చేవాడు, న్యాయస్థానాలకు స్వయంగా వెళ్ళేవాడు. ఇవన్నీ తుగ్లక్ యొక్క మరోవైపు ఉండేటువంటి సంస్కరణలు అన్నమాట. ఆయన్ని పిచ్చివాడుగా ఎట్లయితే ప్రపంచం నేను చూసిందో
ఆయనలో ఉన్న మేధస్సును కూడా చూడాల్సిన అవసరం. పతనము ఏ రూపంలో ప్రారంభమవుతోంది? చిన్న చిన్న ప్రాంతీయ రాజ్యాలు వస్తున్నాయి. బెంగాల్ స్వతంత్రమైంది 1336లో. మనకు దక్షిణాదిలో అంటే కర్ణాటక రాష్ట్రంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పడ్డాది. ఇది ఏర్పడ్డ 10 సంవత్సరాలకే 1346లో ముస్లిం పాలకులే మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ప్రధాన భూమి శిస్తధికారులు, వాళ్ళనే మనం సద్దాం అమీల్ అంటాం. వీళ్ళు తిరుగుబాటు చేశారు. దేవగిరిలో తిరుగుబాటు చేసి బహమనీ సామ్రాజ్యం అనే సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు. సుల్తనత్ సామ్రాజ్యంలో విభజన పోకడలు, సామ్రాజ్య విచ్ఛిన్నకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. తుగ్లక్ యొక్క సహోదరుడు సింధ్ పాలకుడు ఐబా తిరుగుబాటు చేశాడు. ఇది తుగ్లక్ సహించలేకపోయినాడు. ఐబాను శిక్షించడానికే తుగ్లక్ సింధ్కు బయలుదేరాడు. కానీ మార్గమధ్యంలోనే గుజరాత్లోని తట్టా అనే ప్రాంతం దగ్గర 1351లో తుగ్లక్ చనిపోయాడు. ఇక్కడ తుగ్లక్ గురించి ముగించే ముందు ఇంకొక విషయం కూడా ప్రస్తావించాలి. మొహమ్మద్ బిన్ తుగ్లక్ హయాంలోనే మనకు గొప్ప ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి పండితుడు మరియు ఓ రకంగా చరిత్రకారుడు కూడా అనమాట, ఇబన్ బతూతా అంటాం. ఇబన్ బతూతా 1341లో తుగ్లక్ యొక్క కొలువును దర్శిస్తాడు. పాండిత్యాన్ని గౌరవించేటువంటి సాంప్రదాయం ఉన్న తుగ్లక్ ఇబన్ బతూతాను ఢిల్లీకి ఖాజీగా నియమిస్తాడు. ఖాజీ మ్యాజిస్ట్రేట్. బతూతా మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పరిపాలన పైన ఒక గొప్ప గ్రంథం రాస్తాడు. దాన్నే మనము రెహలా అంటాం. కితాబ్ ఏ రెహలా అంటే డైరీ, రోజువారీగా ఏం జరిగింది అనేది తాను చూసింది రాస్తాడనమాట. ఇది కూడా మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ చనిపోయినాడు. ఆయన తర్వాత ఎవరు రావాలి? మొహమ్మద్ బిన్ తుగ్లక్ సంతానం లేదు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క సహోదరుడు ఫిరోజ్ షా తుగ్లక్ సుల్తాన్గా ప్రకటించబడ్డాడు. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తించాలి. ఒకటేంటంటే తండ్రి బతుకున్నప్పుడే అధికారంలోకి వచ్చినటువంటి 2వ సుల్తాన్. ఇంతకుముందు ఏం చెప్పాను, కైకుబాద్ తండ్రి బతుకున్నప్పుడు అది సుల్తాన్ అయినటువంటి మొట్టమొదటి సుల్తాన్. కైకుబాద్ బుగ్రా ఖాన్ యొక్క కొడుకు బాల్బన్ మనవడు. ఆయన తండ్రి బతుకున్నగానే అధికారంలోకి వచ్చాడు. అట్లాగే ఫిరోజ్ షా తుగ్లక్ తండ్రి బతుకున్నంగా అధికారంలోకి వచ్చినటువంటి 2వ సుల్తాన్ అవుతాడు. రెండోది ఏంది అంటే ఫిరోజ్ షా తల్లి హిందూకు పుట్టినటువంటి 2వ సుల్తాన్ కూడా ఫిరోజ్ షా తుగ్లక్. ఒక హిందూ తల్లికి పుట్టినటువంటి మొట్టమొదటి సుల్తాన్ షహాబుద్దీన్. ఇంతకుముందు చెప్పాను, అలావుద్దీన్ ఖిల్జీ, కమలాదేవి వాళ్ళకు పుట్టినటువంటి షహాబుద్దీన్ హిందూ తల్లికి పుట్టినటువంటి మొట్టమొదటి సుల్తాన్ అన్నమాట. ఇప్పుడు ఫిరోజ్ అధికారంలోకి వచ్చాడు. ఫిరోజ్ సంస్కరణలు ఏంది? ఇక్కడ సంస్కరణ ముందు చర్చించే ముందు ఫిరోజ్ విధానం కూడా చర్చించాలి. ఆయన తల్లి హిందూ అయినప్పటికీ ఫిరోజ్ గొప్ప ఛాందసవాదిగా పరిపాలన చేశాడు. హిందువుల పట్ల కఠినమైన వైఖరిని అవలంబించాడు. ఒక ముస్లిం సనాతనవాదిగానే ఫిరోజ్ పరిపాలించాడు. ఎందుకంటే ఫిరోజ్కు చెప్పుకోదగ్గ విషయాలంటూ ఏమీ లేవు. ఆయన అసమర్థతను కాపాడుకోవడానికి ఆయన మతాన్ని వాడుకున్నాడు అనమాట. ముస్లింలో తన పేరు పెంపొందించుకోవడానికి హిందువుల పట్ల కఠినమైన వైఖరిని అవలంబించడం. ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క సంస్కరణలు ఏంది? ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క సంస్కరణలో భాగంగానే అదనపు పన్నులు, ఖురాన్లో ప్రస్తావించబడని పన్నులు, వీటన్నిటినీ రద్దు చేశాడు. ఈ అదనపు పన్నులను ఏమంటాము అంటే అబ్వబ్స్ అంటాం. ఫిరోజ్ షా తుగ్లక్ అదనపు పన్నులు, ఖురాన్లో ప్రస్తావించబడని అదనపు పన్నులు అబ్వబ్స్ని రద్దు చేసి వీటిని రద్దు చేసి ఖురాన్ ఆమోదించినటువంటి పన్నులు, ఖురాన్ ఆమోదించింది 4 పన్నులను ఆమోదించి ఆ 4టిని వసూలు చేయడం జరిగింది. ఏమిటా 4 పన్నులు? వీటి మీద కూడా మనకు తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి. ఖురాన్ అంగీకరించినటువంటి పన్నులు ఖామ్స్, ఖరాజ్, జకత్ అండ్ జిజియా. ఖామ్స్ అంటే ఒకరిపై దాడి చేసినప్పుడు నీకు
ఆదాయం సంక్రమిస్తుంది విజయం సాధిస్తే. ఎంత ఆదాయం వస్తుందో గెలిచినప్పుడు ఆ ఆదాయంలో 1/5 వంతు సుల్తాన్కి వెళ్తుంది. దీన్ని ఖామ్స్ అంటారు. ఇందాకే చెప్పాను, అలావుద్దీన్ ఖిల్జీ ఈ పన్నునే జలాలుద్దీన్ ఖిల్జీకి చెల్లించకుండా తన దగ్గర పెట్టుకున్నాడు అనమాట. అట్లాగే ఖరాజ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఖరాజ్ అంటే యాక్చువల్గా భూమి శిస్తు. ఎవరు కట్టే భూమి శిస్తు? ముస్లింలు కట్టే భూమి శిస్తు ఖరాజ్ అవుతుంది. ముస్లింలు కాని వాళ్ళు చెల్లించే అంటే ముస్లిమేతరులు చెల్లిస్తే దాన్ని ఉషర్ అంటాం. ఉషర్. మరి ఖరాజ్ ఎంత, ఉషర్ ఎంత? ఖరాజ్ అంటే ఉషర్లో సగభాగం. అంటే ముస్లిం కానివాడు ఎంత భూమి శిస్తు చెల్లిస్తాడో అందులో సగం మాత్రమే ముస్లింలు చెల్లిస్తారు. ఓకే, సో ఇక్కడ ఖరాజ్ అంటే భూమి శిస్తు అని అర్థం. అట్లాగే జకత్ అంటే చారిటీ ట్యాక్స్. చారిటీ ట్యాక్స్ అంటే మనము మతపరమైన సంస్థలు, కొన్ని ధార్మిక సంస్థలు ఉంటాయి, కరెక్ట్ పదం ధార్మిక సంస్థలు, వీటి నిర్వహణ కోసం వసూలు చేసేటువంటి పన్నుని మనం జకత్ అంటాం. ఓకే, అంటే ఇప్పుడు మదరసా, ముస్లింల యొక్క విద్యా సంస్థలు ఉంటాయి మదరసాలు, అట్లాగే ముస్లింలకు అనాథ ఆశ్రమాలు ఉంటాయి. వీట్లాంటి వాటిని నిర్వహించడానికి ఉపయోగించేటువంటి పన్ను అన్నమాట. అది ఎంత ఈ పన్ను అంటే వ్యక్తి ఆదాయంలో 2 నుంచి 2.5%, 2.5%. ఒక వ్యక్తికి సంవత్సర ఆదాయంలో ఎంతైతే వస్తుందో అందులో 2 నుంచి 2.5% దాన ధర్మాల కోసం ఖర్చు పెట్టాలి, ముఖ్యంగా ధార్మిక సంస్థల నిర్వహణ కోసం. అట్లాంటి పన్నుని జకత్ అంటాం. ఇంతకుముందే జిజియా గురించి ప్రస్తావించాం. జిజియా అంటే ఇస్లామిక్ రాజ్యంలో ముస్లిమేతరుల అందరిపైన విధించబడేటువంటి పన్ను జిజియా. ఎందుకంటే ఇస్లామిక్ రాజ్యంలో ముస్లిమేతరులు నివసించడానికి హక్కు లేదు, కానీ ఇస్లామిక్ రాజ్యం వాళ్ళ ధన మాన ప్రాణాలు కాపాడుతుంది. అందుకోసం ముస్లిమేతరులు ఇస్లామిక్ రాజ్యానికి పన్ను చెల్లిస్తారు. ఇది చెప్తూ మీకు సింధులో జరిగింది మొట్టమొదటిసారిగా ఇట్లా జిజియా వసూలు చేయడం. అక్కడ ఒక విషయాన్ని కూడా ప్రస్తావించాం మనం. జిజియా ఎవరు కట్టాల్సిన పని లేదు, స్త్రీలు, బానిసలు, అట్లాగే చిన్నపిల్లలు, వీళ్ళెవరు జిజియా పని లేదు, బ్రాహ్మణులు. కానీ క్వశ్చన్ ఎట్లా ఇచ్చాడంటే ఒకసారి బ్రాహ్మణులకు జిజియా నుంచి మినహాయింపు ఉన్నా ఏ ఢిల్లీ సుల్తాన్ జిజియా వసూలు చేశాడు బ్రాహ్మణుల నుంచి అని, అది ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ బ్రాహ్మణుల నుంచి కూడా జిజియా వసూలు చేయడం జరిగింది. ఇందాకే చెప్పాను ఎందుకు చేస్తున్నాడు ఆయన అట్లా అంటే ముస్లింల్లో తన మద్దతు పెంచుకోవడానికి అన్నమాట, అంతే. ఓకే, అట్లాగే ఫిరోజ్ ఇతర సంస్కరణలు ఏంది అంటే ఫిరోజ్ హయాంలో మనకు భారీ స్థాయిలో నీటిపారుదల సౌకర్యాలు ఇవి నిర్మించడం జరిగింది. ముఖ్యంగా కాలువలు. యమునా నదికి సట్లెస్ మధ్య ఫిరోజ్ షా తుగ్లక్ 4 పెద్ద వ్యవసాయ కాలువలు తవ్విస్తాడు. ఈ వ్యవసాయ కాలువలు తవ్వించడానికి గాను భారీ స్థాయిలో ఖర్చు జరుగుతుంది. అంటే ఖర్చు మనము పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ ఖర్చును పూడ్చుకోవడానికి గాను ఫిరోజ్ షా తుగ్లక్ నీటి పన్నును విధించాడు. ఈ నీటి పన్నుని ఏమంటారు అని కూడా అడిగాడు. ఈ నీటి పన్నుని హాకీ షిర్బ్ అంటారు. హాకీ షిర్బ్ ఎంత ఇది అంటే పంటలో 1/10 వంతు. 4 పెద్ద పెద్ద వ్యవసాయ పంట కాలువలు తవ్వాడు కాబట్టి అందుకైనా ఖర్చును పూడ్చుకోవడానికి గాను నీటి పన్ను హాకీ షిర్బ్ విధించబడ్డం జరిగింది. ఓకే, ఇంకా ఏం జరుగుతున్నది ఇక్కడ అంటే ఫిరోజ్ గొప్ప పట్టణ నిర్మాత. గొప్ప గొప్ప కట్టడాలు స్టార్ట్ అవుతున్నాయి. ఆర్కిటెక్చర్కి వెళ్ళినప్పుడు చెప్తాం. పట్టణాల పరంగా ఫిరోజ్ షా తుగ్లక్ 5 పట్టణాలు తన సహోదరుడు ఎవరి మృతి వల్ల తాను సుల్తాన్ అయినాడో ఆయన పట్ల అభిమానం, అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ పట్ల అభిమానంతో. మొహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరు జునా అన్నాము. ఓకే, ఆ పేరు వచ్చేటట్టుగా పట్టణం, దాన్నే మనము జాన్పూర్ అంటాం. ఫిరోజ్ షా తుగ్లక్ జాన్పూర్, జాన్పూర్, ఫిరోజ్పూర్, ఫిరోజ్బాద్,
ఫతేపూర్ మరియు ఫతేబాద్ ఇట్లా 5 పట్టణాలు నిర్మించాడు. ఈ జాన్పూర్ ఇంతకుముందే ప్రస్తావించాం. మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క జ్ఞాపకార్థము గోమతి నదీ తీరాన ఉత్తరప్రదేశ్లో నిర్మించబడ్డదన్నమాట. అట్లాగే ఫిరోజ్ ఢిల్లీని సుందరంగా తీర్చిదిద్దడానికి, అందంగా తీర్చిదిద్దడానికి 1200 తోటల పెంపకాన్ని చేపట్టాడు. ఇంకా ఏమున్నాయి ఈయన సంస్కరణలు అంటే, ముస్లిం యువతకు ఉపాధి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓకే, ఖర్చులు ఏమీ లేకుండా వారికి ఉపాధి కలిగిస్తూ చూపిస్తూ వారికి వివాహాలు చేయడానికి, రాజ్యం యొక్క ఖర్చుతో వివాహాలు చేయడానికి ఒక ప్రత్యేక శాఖను కూడా పెట్టాడు. దాన్నే మనం ఎంప్లాయ్మెంట్ బ్యూరో అని కూడా అనొచ్చు. దాన్ని ఏమంటాము? దివాన్ ఏ ఖైరాట్ అంటాం. దివాన్ ఏ ఖైరాట్ దివాన్ ఏ ఖైరాట్ అంటే ఎంప్లాయ్మెంట్ బ్యూరో, యువతకు ఉపాధి చూపిస్తూ వాళ్ళ వివాహాలు జరిపించేటువంటి శాఖ. ఇది ముస్లిం యువతకే. అట్లాగే ఫిరోజ్ షా తుగ్లక్ ప్రజలకు ఉచిత వైద్యం అందించడానికి గాను దార్ ఉల్ షఫా ప్రభుత్వ వైద్యశాలలు, దార్ ఉల్ షఫా వీటిని ప్రవేశపెట్టాడు, ప్రభుత్వ వైద్యశాలలు. అట్లాగే ఫిరోజ్ సైనిక వ్యవస్థలో సైన్యం దగ్గరికి వచ్చేసరికి వంశపారంపర్య విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఏ విధానాన్ని అయితే అల్లావుద్దీన్ రద్దు చేశాడో, ప్రతివాధారంగానే ఉండాలన్నాడో, ఫిరోజ్ షా తుగ్లక్ దానికి తిలోదకాలు ఇచ్చి తిరిగి వంశపారంపర్యాన్ని పెట్టాడు. అట్లాగే ఫిరోజ్ అల్లావుద్దీన్ కొన్ని విధానాలను కూడా తిరగదోడాడు అనమాట. అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు ఇక్తాలు ఇవ్వడం ఆపేశాడు అని చెప్పాడు. ఫిరోజ్ షా తుగ్లక్ తిరిగి ఇక్తా విధానాన్ని పెంపొందించాడు అనమాట, తిరిగి దాన్ని పునరుద్ధరించాడు. ఇవి భవిష్యత్తులో సమస్యలు తెచ్చిపెట్టారన్నమాట. ఒక రకంగా ఢిల్లీ సామ్రాజ్యం పతనము అనేటువంటిది ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క సంస్కరణలతోనే ముడిపడి ఉన్నదన్నమాట. అట్లాగే ఫిరోజ్ బానిసలు వీళ్ళ పట్ల కూడా ఆయన ఎక్కువగా ఆదరణ చూపాల్సిన ఆదరణ కంటే ఎక్కువ చూపలేమన్నమాట. ముఖ్యంగా ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి కాంగో బానిసలు వీళ్ళ పట్ల ఆయన ఎక్కువ ఉదార వైఖరిని కనబరిచేవాడు. వీళ్ళ యొక్క బాగోగులు, సంక్షేమం వాటిని చూడ్డానికే ఫిరోజ్ షా తుగ్లక్ ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను కూడా ఏర్పరిచాడు. దాన్ని ఏమంటాము అంటే బాండగన్ అంటాం. బాండగన్ అంటే ఏంది? ఇది కూడా ప్రశ్నగా అడిగాడు. బాండగన్ అంటే బానిసల యొక్క సంక్షేమం కోసము, పర్యవేక్షణ కోసం ఏర్పడినటువంటి శాఖ. ఇవి ఫిరోజ్ తన యొక్క మంచి బుద్ధితో చేసినప్పటికీ కూడా వీటి యొక్క ఫలితాలు నెగటివ్ ఎఫెక్ట్స్ అని అంటాం. వీటి ఫలితాలు మనకు రాజ్య ప్రయోజనాన్ని దెబ్బగొట్టే ఫలితాలుగా వచ్చాయి. ఎందుకంటే ఫిరోజ్ షా తుగ్లక్ పదవీ త్యాగం చేసిన తర్వాత ఈ బానిసలు గొప్ప సమస్యలు సృష్టించారు ఢిల్లీలో. వాళ్ళని నియంత్రించడం చాలా కష్టమైపోయింది. మరి ఫిరోజ్ యొక్క సైనిక పరమైన విజయాలు ఏంది? ఆయనకి సైనిక పరంగా చెప్పుకోవడానికంటూ ఏ విజయమూ లేదు. బెంగాల్పై దాడికి వెళ్ళాడు. అక్కడ బెంగాల్ పాలకుడైన సికిందర్ ఆయనపై విజయం సాధించలేక ఫిరోజ్ షా తుగ్లక్ సికిందర్తో ఒప్పందం చేసుకుని వచ్చాడు. ఈ అవమానాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఫిరోజ్ షా తుగ్లక్ లింగరాజా టెంపుల్, భువనేశ్వర్ దీనిపై దాడి చేశాడు. నాగర్కోట్లో ఉన్న జ్వాలాముఖి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అట్లాగే ఫిరోజ్ షా తుగ్లక్ సింధులో తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు నడచడానికంటూ పోతూ థార్ ఎడారిలో దారి తప్పిపోయినాడు అని దానివల్ల మనకేం తెలుస్తుందంటే ఆయనకు అసలు పూర్తిగా అవగాహన లేదు అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ప్రధాని వజీర్ ఖాన్ జహాన్ మక్బూల్ ఈయన సమయానికి ఫిరోజ్ను ఆదుకున్నాడు. లేకపోతే ఫిరోజ్ థార్ ఎడారిలోనే చాలా సమస్యలు ఎదుర్కొని ఉండాల్సి వచ్చేది. ఇవన్నీ ఫిరోజ్ షా తుగ్లక్ సంబంధించినంతవరకు మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఫిరోజ్కి సంగీతము, సాహిత్యము వీటి పట్ల కూడా మంచి అభిరుచి ఉంది.
సంగీతంలో ఫిరోజ్ షా తుగ్లక్ రాగ్ దర్పణ్ అనే హిందుస్థానీ సంగీతానికి సంబంధించిన గ్రంథం, దాన్ని పర్షియన్లోకి తర్జుమా చేయించాడు. అట్లాగే సాహిత్యం, తన యొక్క స్వీయ చరిత్ర, దీన్నే ఫిరోజ్ షాహీ, దీన్ని తుజక్, ఈ తుజక్ అంటే ఆత్మకథ అనమాట ఒక రకంగా. తుజక్ రూపంలో ఫిరోజ్ రచించడం జరిగింది. ఫిరోజ్ షా యొక్క కొలువులోనే ఇద్దరు గొప్ప పర్షియన్ పండితులు వస్తారు మనకు. బరానీ, జియావుద్దీన్ బరానీ, షామ్సు షిరాజ్ అఫీఫ్. వీళ్ళిద్దరూ గొప్ప పాండిత్యం ఉన్నవాళ్ళు. ముఖ్యంగా బరానీ ఫిరోజ్ షా తుగ్లక్, మొహమ్మద్ బిన్ తుగ్లక్ మరియు ఫిరోజ్ షా తుగ్లక్ వీళ్ళిద్దరిపైన రచన చేస్తాడు. బరానీ మరియు అఫీఫ్ వాళ్ళిద్దరూ వేరువేరు అయినప్పటికీ కూడా ఇద్దరు ఒకే టైటిల్, అంటే ఒకే రకమైనటువంటి శీర్షికన రెండు వేరువేరు గ్రంథాలు రాస్తారు. బరానీ మరియు అఫీఫ్ ఇద్దరు కూడా తారీఖ్ ఏ ఫిరోజ్ షాహీ అనేటువంటి టైటిల్ శీర్షికన రెండు వేరువేరు గ్రంథాలు రచించడం జరిగింది. ఈ రెండు వేరువేరు కానీ టైటిల్ ఒకటే, తారీఖ్ ఏ ఫిరోజ్ షాహీ. ఇది ఫిరోజ్ షా తుగ్లక్ హయాంలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటన. 1389లో ఫిరోజ్ పదవి త్యాగం చేశాడు, పదవి నుంచి తప్పుకున్నాడు. తుగ్లక్ వంశంలో మనకు చిట్ట చివరివాడు మొహమ్మద్ షా తుగ్లక్. మొహమ్మద్ షా తుగ్లక్ హయాంలో అంటే 1398లో తైమూర్, పర్షియా పాలకుడైనటువంటి తైమూర్ భారతదేశంపై దాడికి వచ్చాడు. ఢిల్లీని కాపాడాల్సినటువంటి మొహమ్మద్ షా తుగ్లక్ ఢిల్లీ వదిలి పారిపోయినాడు, గుజరాత్లో ఆశ్రయం పొందాడు. తైమూర్ ఢిల్లీని విచ్చలవిడిగా దోచుకున్నాడు. మొహమ్మద్ షా తుగ్లక్ హయాంలోనే ఢిల్లీ సుల్తానత్ అధికారము అనేది కేవలం ఢిల్లీకే పరిమితమైంది, ఢిల్లీలోని పాలం వరకు పరిమితమైంది. అందుకనే మొహమ్మద్ షా తుగ్లక్ని ఆలం టు పాలం అని కూడా అంటాం. ఈయన పారిపోవడం వల్ల, ఆయన అసమర్థత వల్ల ఆ ఒక్క సంవత్సరమే, అంటే తైమూర్ ఏ సంవత్సరం అయితే దాడి చేశాడో 1398, ఆ ఒక్క సంవత్సరమే మనకు 3 స్వతంత్ర రాజ్యాలు వచ్చాయి. ఏమిటా 3 స్వతంత్ర రాజ్యాలు? జాన్పూర్, గుజరాత్, మాల్వా, ఇట్లా 3 స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. అంటే ఢిల్లీ సామ్రాజ్యం, ఢిల్లీ సుల్తనత్ సామ్రాజ్యం పూర్తి స్థాయిలో విచ్ఛిన్నమైపోతున్నది అని అర్థం అన్నమాట. భారతదేశంపై దాడికి వచ్చిన తైమూర్ తిరిగి వెనక్కిపోతూ తన ప్రతినిధిగా ఖిజ్రా ఖాన్ని నియమిస్తాడు. ఆ ఖిజ్రా ఖానే సయ్యద్ వంశము, సుల్తాన్లలో 4వ వంశం సయ్యద్ వంశం, దీన్ని స్థాపించాడు. ఇప్పుడు 4వ సుల్తాన్ల వంశము సయ్యద్ వంశం. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 1414 నుంచి 1451 దాకా, దాదాపుగా 37 ఏళ్ల పాటు నలుగురు సుల్తాన్లు పరిపాలించారు. ఈ నలుగురు చెప్పుకోదగ్గ సుల్తాన్లు కాదు. మొహమ్మద్ షా, అహ్మద్ షా, ముబారక్ షా, అలావుద్దీన్ ఆలం షా. వీళ్ళలో మనకు ముబారక్ షా కొంత ముఖ్యమైన వాడు అవుతాడు. ఎందుకనంటే ముబారక్ షా హయాంలోనే ఆయన కొలువులోని పర్షియన్ పండితుడు యాహ్యా బిన్ అహ్మద్ అంట, యాహ్యా బిన్ అహ్మద్ సర్హిందీ, ఈయన తారీఖ్ ఏ ముబారక్ షాహీ అనేటువంటి గ్రంథం రాస్తాడు ముబారక్ షా యొక్క పరిపాలన పైన. ముబారక్ షా తర్వాత వచ్చినవాడు అలావుద్దీన్ ఆలం షా. అలావుద్దీన్ ఆలం షా హయాంలో లోడీలు తిరుగుబాటు చేశారు. ఢిల్లీ సుల్తనత్లో చిట్ట చివరి వంశం లోడీలు. ఎవరి లోడీలు? వాస్తవంగా లోడీలు ఆఫ్ఘాన్ జాతికి చెందినవాళ్ళు. సుల్తనత్లో అన్ని కుటుంబాలు, అన్ని తెగలు అధికారంలోకి వచ్చాయి. అందుకనే లోడీలు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు అధికారంలో రావడానికి. లోడీలు బహలాల్ లోడీ ఈయన ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రవేశించారు. అలావుద్దీన్ ఆలం షాకి ఛాయిస్ ఇవ్వబడ్డది. అంటే ఆయన మక్కా కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే చావును ఎదుర్కోవాల్సి వస్తుంది. అలావుద్దీన్ ఆలం షా మక్కాకు పోవడానికి సిద్ధపడ్డాడు. ఇట్లా లోడీలు ఢిల్లీని ఆక్రమించారు.
సుల్తనత్ చరిత్రలో చిట్ట చివరి వంశం లోడీలు. లోడీ వంశానికి స్థాపకుడు ఎవడు? లోడీలు ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించడం మనం ఆల్రెడీ కాలక్రమం పట్టిక ఇచ్చేసాం. 1451 నుంచి లోడీలు 1526 దాకా పరిపాలించారు. 51 to 1526. అతి తక్కువ సంఖ్య గల సుల్తాన్లు కూడా లోడీలే, ముగ్గురే, కేవలం ముగ్గురు. మొట్టమొదటి వాడు అంటే ఈ వంశానికి స్థాపకుడు బహలాల్ లోడీ. బహలాల్ లోడీ లోడీ వంశానికి స్థాపకుడు అనమాట. బహలాల్ తర్వాత వచ్చినటువంటి వాడు సికిందర్. సికిందర్ మనకు లోడీ వంశంలో సుప్రసిద్ధుడు అని చెప్తాం. ఆయన అసలు పేరే నిజాం ఖాన్. సికిందర్ లోడీ రాజధానిని ఢిల్లీ నుంచి ఆగ్రాకు మార్చాడు. ఎందుకంటే ఢిల్లీలో కుట్రలు చాలా ఎక్కువ అవుతున్నాయి, సుల్తాన్లపైన హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకని ఈ ప్రయత్నాల నుంచి తప్పించుకోవడానికి రాజధానిని ఢిల్లీ నుంచి ఆగ్రాకు మార్చడం జరిగింది. 1503లో ఆగ్రా సిటీ, ఆగ్రా పట్టణము సికిందర్ లోడీ చేతనే నిర్మించబడ్డదన్నమాట. సికిందర్ లోడీకి పర్షియన్ సాహిత్యంలో చక్కటి ప్రవేశం ఉంది. ఆయన కలం పేరు గుల్ రుఖీ. గుల్ రుఖీ అనే కలం పేరుతో ఆయన పద్యాలు రచించడము, గజల్స్ రచించడం కూడా జరిగింది. సికిందర్ లోడీ అలావుద్దీన్ ఖిల్జీ వలె మార్కెట్ ధరలు వీటిని కూడా నియంత్రించడానికి ప్రయత్నించాడు. సికిందర్ లోడీతో సమస్య ఏమిటంటే మత సహనం ఏమాత్రము లేనివాడు సికిందర్. సికిందర్ లోడీ హయాంలోనే కబీర్, గొప్ప భక్తి ఉద్యమకారుడు కబీర్, హిందూ ముస్లింల ఐక్యత కోసం పాటుపడ్డవాడు కబీర్. కబీర్ హిందూ ముస్లింల ఐక్యతను బోధించడం సికిందర్కి ఏమాత్రము సహించలేదు. కబీర్ని శిక్షించాడు సికిందర్ లోడీ. ఇవన్నీ సికిందర్ లోడీకి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సికిందర్ తర్వాత వచ్చినటువంటి వాడు ఇబ్రహీం లోడీ. ఇబ్రహీం లోడీ లోడీల్లో చివరివాడు, ఢిల్లీ సుల్తాన్లలోనూ చివరివాడు. అట్లా ఢిల్లీ సుల్తానత్ ఒక రకంగా పూర్తిగా చెప్పాలంటే ఇబ్రహీం లోడీ హయాంలోనే అంతమైపోయింది. ఎందుకు వస్తున్నది ఈ సమస్య అంటే ఇబ్రహీంకి దురహంకారం ఎక్కువ, తలబిరుస్తనం ఎక్కువ. ఏ ఆఫ్ఘాన్ సర్దార్లు అయితే లోడీల అధికారంలోకి రావడానికి కారకులో వాళ్ళనే ఆయన అవమానపరిచాడు. సొంత మేనమామ ఆలం ఖాన్, అట్లాగే దౌలత్ ఖాన్ లోడీ, వీళ్లతో కూడా ఇబ్రహీంకి శత్రుత్వం ఏర్పడ్డాయి. ఇబ్రహీం హయాంలోనే రాజపుటానా అంటే రాజస్థాన్, రాజపుటానాల్లో మనకు రాణా సంగ్రామసింహ, ఈయన బాగా బలపడ్డాడు. సంగ్రామసింహ ఢిల్లీపై కన్నేశాడు. ఇబ్రహీంకు శత్రువులైనటువంటి ఆలం ఖాన్, దౌలత్ ఖాన్ లోడీ మరియు రాణా సంగ్రామసింహ వీళ్ళు బాబర్ను ఆహ్వానించడం జరిగింది. బాబర్ మనకు మొట్టమొదటిసారిగా భారతదేశంలోకి 1519లో వస్తాడు. పంజాబ్లో బెదరా అనే చిన్న గ్రామాన్ని ఆక్రమిస్తాడు. ఇప్పుడు 1524లో ఇబ్రహీంకి శత్రువులైనటువంటి రాణా సంగ్రామసింహ, ఆలం ఖాన్, దౌలత్ ఖాన్లు ఈ ముగ్గురు కలిసి బాబర్ను ఆహ్వానించారు. కానీ వీళ్ళ మధ్య అంగీకారం కుదరలే. అందుకనే బాబర్ తిరిగి వెనక్కిపోతాడనమాట. 1526లో బాబర్ తనంతట తానే వచ్చాడు. అటు సంగా కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎవరైనా ఆహ్వానించలే. బాబర్ 1526లో రావడం మొదటి పానిపట్టు యుద్ధానికి దారితీసింది. మొదటి పానిపట్టు యుద్ధము 1526 ఏప్రిల్ 21వ తేదీ. ఈ యుద్ధంలో ఇబ్రహీం దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఇబ్రహీం చంపబడ్డాడు. బాబర్ కేవలం 12,000 మంది సైన్యంతో వచ్చాడు. ఇబ్రహీం సైన్యం 3 లక్షల పైగా ఉంది. బాబర్ ఇంత ఘన విజయం సాధించడానికి మెరుపు వేగంతో సాధించాడు విజయం, లైట్నింగ్ అంటాం. దానికి ప్రధాన కారణం ఏంది అంటే బాబర్ వద్ద ఫిరంగి దళాలు ఉన్నాయి. ఇండియాలో ఫిరంగి దళాలను మొట్టమొదటిసారిగా ప్రయోగించింది ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంతో పాటు కాదు, ఉత్తర భారతదేశంలో మొదటి పానిపట్టు యుద్ధం బాబర్తో స్టార్ట్ అయింది. అంతకుముందే దక్షిణ భారతదేశంలో మనకు ఫిరంగులు ఉన్నాయి. ఫిరంగులు విజయనగర కాలం నుంచి మనకు ప్రయోగించబడ్డట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రము
బాబర్తోనే స్టార్ట్ అయింది, ఫిరంగులు ప్రయోగించిన. ఈ ఫిరంగి దళాల వల్లనే బాబర్ మెరుపు విజయం సాధించాడు. సో మొదటి పానిపట్టు యుద్ధంతో సుల్తాన్ల చరిత్ర అంతమైపోయింది. ఇప్పుడు ఒక కొత్త యుగం ప్రారంభం కాబోతుంది. ఏందది అంటే మొఘల్ వంశము భారతదేశంలో స్థాపించబడ్డది. మొఘల్ సామ్రాజ్యం కాదు, మొఘల్ వంశం. మొఘల్ సామ్రాజ్యం స్థాపించినవాడు అక్బర్ అవుతాడు. మొఘల్ వంశాన్ని స్థాపించింది బాబర్. సుల్తాన్లు అంతమైపోయినప్పటికీ బాబర్ ఢిల్లీని ఆక్రమించుకోవడము, అధికారంలోకి రావడము ఇంకొక కొత్త సమస్యకు దారితీసింది. అదేంటది అంటే ఇంతకుముందే చెప్పాను, లోడీల ఆఫ్ఘన్లు అని. ఆఫ్ఘన్లకు మొఘలులకు మధ్య ఎడతెగని శత్రుత్వం ప్రారంభం.